అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ వినియోగం తప్పనిసరైంది. కానీ దీనిపై ప్రజల్లో అవగాహన తక్కువే. మరి సరైన వ్యాధికి సరైన మందును సరైన మోతాదులు ఇవ్వడం ఎలా? ఈ దిశగా జీ-స్పార్క్ అంతర్జాతీయ సదస్సు ఏమైనా చర్యలు తీసుకోనుందా? జంతువులకు యాంటీబయాటిక్స్ ప్రాణాంతకంగా మారాయా? అదే వైరస్ల వ్యాప్తికి కారణమవుతోందా అనే ప్రశ్న అంతర్జాతీయ సమాజాన్ని వేధిస్తోంది. మరి దీనిని జీ-స్పార్క్ సదస్సులో అంతర్జాతీయ వైద్య బృందం చర్చించనుందా? మొత్తంగా జీ-స్పార్క్ సదస్సులో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు? అలాంటి తదితర అంశాలను జీ-స్పార్క్ చైర్మన్ డాక్టర్ బుర్రి రంగారెడ్డి అడిగి తెలుసుకుందాం. అంటే సార్, ఇప్పుడు సాధారణ పీపుల్ మనం అంటే వెళ్ళి డైరెక్ట్ షాపులో తీసుకుంటున్నారనేది కొంత బ్లేమ్ ఉంది, అది నిజం కూడా. కానీ డాక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి రాయడాన్ని ఎలా చూడొచ్చు అండ్ దీన్ని ఎలా తగ్గించవచ్చు? దీన్ని మార్చాలి అంటే దీనిలో ఈ కాన్ఫరెన్స్లో జరగబోయేటటువంటి చర్చ కూడా అదే. అందుకనే మీకు టైటిలే చూస్తే ఈ కాన్ఫరెన్స్లో యాంటీ మైక్రోబియల్ స్టూవర్డ్షిప్ అంటున్నాం. స్టూవర్డ్షిప్ అంటే ఎవరైతే ఈ ప్రిస్క్రిప్షన్లు ఇస్తున్నారో డాక్టర్లు, వాళ్ళకి అవగాహన కల్పించటం, అలాగే వాళ్ళకున్నటువంటి నైపుణ్యాన్ని పెంచటం అనే దాని గురించి కూడా ఒక ప్రధానమైనటువంటి ఆలోచన జరగబోతాం. ఎందుకంటే మనకి ఎంబీబీఎస్ కరికులం చూసుకున్నా, బీడీఎస్ కరికులం చూసుకున్నా, లేకపోతే మిగతా నర్సింగ్ కరికులం చూసుకున్నా కానీ వీటన్నిటిలో ఎక్కడ కూడా మనకి ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, యాంటీ మైక్రోబియల్ స్టూవర్డ్షిప్ గురించి పాఠ్యాంశాల్లో పెద్దగా వీటి గురించి ట్రైన్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈరోజు దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యాంటీ మైక్రోబియల్ స్టూవర్డ్షిప్ అంటే వృత్తి నైపుణ్యాన్ని పెంచి వాళ్ళు సరైనటువంటి వ్యాధిని మొదట కనుగొని సరైనటువంటి మందుని సరైన పాళ్లలో ఇవ్వటం ఎలాగూ అనే దాని గురించి మనం ప్రోటోకాల్స్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. వాటిని ఫర్దర్ అప్డేట్ చేసి వీళ్ళందరినీ ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది. తద్వారా ఈ వినియోగం తగ్గుతుంది. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది దీనికి పలు డ్రైవర్స్ ఉన్నాయి. వాటిల్లో మానవాళిలో వినియోగం అనేది అది ఒక ఎత్తు మాత్రమే. జంతు వినియోగం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అడుగుతుంటే సైలెంట్ పాండమిక్ హ్యూమన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది, భవిష్యత్తులో ఏదైనా వ్యాధి వస్తే తగ్గించలేము, కాబట్టి ఇప్పుడు ఇవి యాంటీబయాటిక్స్ని మనం కాపాడుకోవాలనేది చాలా పెద్ద చర్చ నడుస్తుంది. కానీ వాస్తవానికి ఇది జంతువులకు కూడా సంబంధించింది. దీని గురించి ఎన్నో స్టడీస్ కూడా వచ్చాయి. యానిమల్స్లో కూడా ఇది చాలా ఎక్కువ ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని. సో ఇది జంతు జాతి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అండ్ మన దగ్గర మీట్ కన్సంప్షన్ కూడా ఉంటుంది, అటు నుంచి హ్యూమన్స్కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా? చాలా ఉందమ్మా. మీరు చెప్పిన విషయం చాలా సహేతుకమైంది. ఇప్పుడు ఈ జంతు జాలంలో కూడా దీని యొక్క వినియోగం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకునేటట్టయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి యాంటీబయాటిక్స్లో 70% వినియోగం అగ్రికల్చర్లో, అలాగే జంతువుల్లో వినియోగం జరుగుతూ ఉంది. దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే సూక్ష్మక్రిములు ఏదైతే ఉన్నాయో అవి ఒకసారి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్న తర్వాత ఆ జంతుజాలంలోనే ఉండవు, అవి ప్రకృతిలోకి వచ్చేస్తాయి. అంటే ఎన్విరాన్మెంట్లోకి, మనకి ఉండేటటువంటి భూమిలోకి, అలాగే మనం తాగుతున్నటువంటి నీటిలోకి, వీటన్నిటిలోకి చొప్పించబడుతూ ఉంటాయి. తద్వారా వాటిని మనలో కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే చెప్పానో, అలాగే గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే చెప్పానో, వీటిలలో అందుకనే ఇది ఒక 4 విభిన్నమైనటువంటి సంస్థలు ఐక్యమయ్యాయి. ఒకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అలాగే ప్రపంచ జంతు సంస్థ, అలాగే ప్రపంచ అగ్రికల్చరల్ సంస్థ, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇవన్నీ కలిపి ఈ క్వాడ్రి పార్టైట్ అగ్రిమెంట్ అనే దాంతో ముందుకు వచ్చాయి. ఇది ఏం చెప్తుందంటే బేసికలీ మనం ఒక హ్యూమన్స్లో జరుగుతున్నటువంటి వినియోగం, అలాగే విచ్చలవిడితనం, దీన్ని అరికట్టడం అనేది ఒక ఎత్తు అయితే, ఈ మిగతా 3 ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలా దృష్టి పెట్టకపోయేటట్టయితే మీరు ఇందాక అన్నట్టు మనకి రాబోయే కాలంలో మన ఆహార ఉత్పత్తి మీద ఒక తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంది. హ్యూమన్స్లో ఇది వ్యాధి అలాగే మరణానికి సంబంధించినటువంటి విషయమే కాదు, ఇది ఆర్థిక సాంఘిక విషయాల మీద కూడా
తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఇమ్మీడియట్గా ఉంది. దానివల్లనే ఈ 26 సెప్టెంబర్న న్యూయార్క్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హై లెవెల్ మీటింగ్లో ఒక పొలిటికల్ డిక్లరేషన్ చేయటం జరిగింది. ఈ పొలిటికల్ డిక్లరేషన్లో చెప్పింది ఏంటంటే, మనం 2023లో జరిగినటువంటి మరణాలని ఒక బేస్గా తీసుకుని 2030 కల్లా ఒక 10% మరణాలని తగ్గించాలి అనేటటువంటి ఆ పొలిటికల్ డిక్లరేషన్ యొక్క దాని యొక్క సారాంశం. సరే, అయితే మీరు అన్నారు పొలిటికల్ డిక్లరేషన్స్ జరిగాయని. చాలాసార్లు ఇలాంటి అంశాల మీద చాలా గొప్ప గొప్ప మనం అంటే యాక్షన్ ప్లాన్స్ తయారు చేస్తాం, కానీ దాని ఇంప్లిమెంటేషన్లో ప్రధానమైన అడ్డంకి డబ్బే, నిధులు కేటాయించడమే. నిజంగా అంటే ఈ యాక్షన్ ప్లాన్స్ మనం 100% కాకపోయినా కనీసం ఒక 50% అమలు చేయగలం అంటారు. దీన్ని ఎంతవరకు సాధించగలం అంటారు? అంటే నేను ఒక ఆశాజీవిని. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ చేయాలనుకున్నప్పుడు కానీ, ఈ ప్లాట్ఫామ్ తయారు చేయాలనుకున్నప్పుడు కూడా చాలామంది మీలాంటి మిత్రులు కొంచెం వెనక్కి లాగారు. ఎందుకయ్యా అసాధ్యమైన విషయాల గురించి దృష్టి పెడతావు, ఇలాంటివి ఏవేవో రకరకాల డిక్లరేషన్లు జరుగుతూ ఉంటాయి, ఈ ఎన్నో ప్లాన్లు కార్యాచరణలు అవి ఉంటాయి, కానీ వీటి యొక్క ప్రభావం అయితే ఇప్పటి వరకు కనపట్లేదు కదా అన్నారు. నేను అనుకోవటం ఏంటంటే, ప్రతి ఒక్క అంశానికి ఒక టిప్పింగ్ పాయింట్ ఉంటుంది. ఒక దశకి చేరుకున్న తర్వాతే దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాలాంటి వ్యక్తులు, అలాగే మాలాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి విపరీతమైనటువంటి వర్క్ చేయటం జరుగుతూ ఉంది. మార్పు తథ్యం. ఆ మార్పు ఎంత తొందరగా జరుగుతుంది అనేది మనందరి మీద ఆధారపడి ఉంది, మన ప్రేక్షకుల మీద కూడా ఆధారపడి ఉంది. దీన్ని ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకెళ్తే గానీ ఇలాంటి ఒక పెను ప్రమాదాన్ని మనం అడ్డుకోవటం సాధ్యం కాదు. కాబట్టి మీరు అన్నట్టు ఈ పొలిటికల్ డిక్లరేషన్స్ అనేది అవి ఎంతవరకు అమలు అవుతాయి అనేది మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. నేను అనుకోవటం ఏంటంటే, ఈ బాధ్యత అంతా ప్రభుత్వాల మీద నెట్టో, లేకపోతే ఒక ప్రపంచంలో ఉండేటటువంటి ఐక్యరాజ్య సమితి మీద నెట్టి మనం అదేదో దానంతటా అదే సాల్వ్ అవుతుంది అనుకుంటే అది సాల్వ్ కాదు. మా యొక్క ఉద్దేశం కూడా అదే. ఈ పొలిటికల్ డిక్లరేషన్స్ని మనం ఒక కార్యాచరణ రూపంలో, అలాగే ఫలితాలని తీసుకొచ్చే విధంగా చేయాలి అంటే మన అందరినీ సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమాయత్తం చేయటానికే ఇలాంటి ప్లాట్ఫామ్స్ మేము క్రియేట్ చేసాం. అలాగే ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మేము ఒక 3 వైట్ పేపర్స్, శ్వేతపత్రాలను విడుదల చేయబోతా ఉన్నాం. ఆ శ్వేతపత్రాల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే, ఈ సబ్ నేషనల్ యాక్షన్ ప్లాన్స్ని మనం యాక్సలరేట్ ఎలా చేయాలి, వాటిని ఏ విధంగా చేసేటట్టయితే వాటిని ఒక సరైనటువంటి దారిలో పెట్టగలం, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం ఏదైతే ఉందో వాటన్నిటినీ ఒక శ్వేతపత్రంలో నిక్షిప్తం చేసి వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కానీ, లేకపోతే హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, వీటికి ఒక పరిష్కారాన్ని మనం కనుగొంటాం. వీటి యొక్క తీవ్రత ఏదైతే ఉందో దాన్ని తగ్గించగలుగుతాం అని నేను ఆశాభావంతో ఉన్నాను. చివరిగా మనం ఇందాక అన్నారు పొలిటికల్ డిక్లరేషన్స్ని పాటించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంటుందని. జలుబు వచ్చింది, ఇంటి పక్కన షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటాను, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నాకు నొప్పి తగ్గాలి, త్వరగా తగ్గించండి అని అడిగే మామూలు వ్యక్తులకి, మా లాంటి వాళ్ళకు కూడా మీరేం చెప్తారు ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి? మన భవిష్యత్తు తరాల కోసం మనం వీటిని కాపాడాల్సిన అవసరం గురించి ఎలాంటివి, అంటే ఎక్కడ మనం కట్ ఆఫ్ చేయొచ్చు, మన స్థాయిలో ఎంతవరకు కట్ చేయొచ్చు అని చెప్తారు? నేను మొదట్లోనే చెప్పాను, ఇది ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యత. వాళ్ళని వాళ్ళు ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించుకోవటం ఒక ఎత్తు అయితే, ఒకవేళ ఏదైనా కనుక ఇన్ఫెక్షన్ వచ్చేటట్టయితే దయచేసి మీ అంతటా మీరే వైద్యం చేసుకోవద్దు. మీ దగ్గరలో ఉండేటటువంటి డాక్టర్ని సంప్రదించండి. ఆ డాక్టర్లు నిర్ధారణ పరీక్షలు చేసి మీకు యాంటీబయాటిక్స్ అవసరము అనుకుంటే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటట్టయితే అలాంటి పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం చేయండి. తద్వారా మిమ్మల్ని మీరు, మీ కుటుంబ సభ్యుల్ని, అలాగే ఈ సమాజాన్ని ఒక సురక్షితమైనటువంటి దారిలో నడిపించిన వాళ్ళు అవుతారు. సాధారణమైనటువంటి జ్వరాలు 99% వాటికి ఏ రకమైనటువంటి వైద్యం అవసరం లేకుండానే అవి వాటంతట అవి సమసిపోతాయి. ఎందుకంటే మనకి శరీరంలో ఉండేటటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది పోరాడి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఈ విచ్చలవిడి వినియోగం మానుకోండి. తద్వారా మిమ్మల్ని, అలాగే ఈ దేశాన్ని
రక్షించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సొంత లాభం కొంత మానుకు, పొరుగువారికి తోడుపడవు, ఇది ఒకప్పటి మాట. సొంత వైద్యం కొంత మానుకుంటే భవిష్యత్తు తరాలకు తోడ్పడినట్టే అనేది నేటి మాట అంటున్నారు డాక్టర్ రంగారెడ్డి. జీ స్పార్క్ సదస్సులో ఇన్ఫెక్షన్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై చర్చించడమే కాదు, దానికి సంబంధించి శ్వేతపత్రాలను సైతం విడుదల చేయనున్నట్టు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.